అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడ చూసినా జుట్టు, ఇంట్లో జుట్టు, డ్రెస్ మీద జుట్టు, ఎక్కడ చూసినా జుట్టు జుట్టు జుట్టు, తల మీద తప్ప మిగిలిన అన్ని చోట్ల జుట్టు ఉంది అనుకుంటున్నారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఒక చిన్న టిప్ మన వీక్లీ ట్వైస్ కనుక చేస్తే 15 డేస్లో మన హెయిర్ గ్రోత్ అన్నది ఎలా పెరిగిపోతుందో మీరే నోటీస్ చేస్తారు. తల మీద కూడా జుట్టు తక్కువైపోయి స్కాల్ప్ కనిపించడం మొదలైందా, మీ హెయిర్ స్ట్రెంగ్త్ అన్నది వీకెన్ అయిపోయిందా, ఇలా అనగానే జుట్టు చేతికి వచ్చేస్తుంది, లేదు నా జుట్టు అంతకుముందు కొంచెం లావుగా ఉండేది ఇప్పుడు చాలా చాలా సన్నగా అయిపోయింది, చాలా వీక్గా అయిపోయింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఒక్క చిన్న రెమెడీ మనం వీక్లీ ట్వైస్ కనుక చేసుకోగలిగితే వాటిలన్నిటికీ మంచి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. నేను ఫ్రమ్ పాస్ట్ 15 డేస్ నుంచి ఈ రెమెడీని ఫాలో అవుతున్నాను. నాకు కొంచెం బెటర్ రిజల్ట్స్ కానీ అనిపించినాయి, అందుకే నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుందామనేసి వచ్చేసాను. దీనికోసం పారాషూట్ ఆయిల్, ప్రతి ఒక్కరి ఇంట్లో కోకోనట్ ఆయిల్ అన్నది ఉంటుంది కదా, ఇది కాకుండా ఇంకా మీ దగ్గర ప్యూర్ ఫామ్ ఉన్నా కూడా మీరు అది యూజ్ చేసుకోవచ్చు. 1 మీడియం సైజ్ ఆనియన్, ఇందులో నుంచి మ్యాక్సిమం 1 స్పూన్ ఆఫ్ ఆనియన్ జ్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ జింజర్, ఇది కూడా పైన పీల్ ఆఫ్ చేసేసి మనం దీన్ని కూడా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఆనియన్ జ్యూస్ ఎంత తీసుకోవాలి, జింజర్ జ్యూస్ ఎంత తీసుకోవాలి అని అంటే ఈ రెండిట్లో నుంచి మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కదా. సో ఆనియన్ జ్యూస్ 1 స్పూన్, జింజర్ జ్యూస్ 1 స్పూన్ తీసుకోవాలి. సో వీటిని జ్యూస్ తీసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ అండ్ జింజర్లో నుంచి మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. వీటిలో నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. గ్రేట్ చేసుకొని స్ట్రైనర్తో దీన్ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటమే. గ్రేట్ చేసుకోవటం అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇందులో నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. ఇది 1 స్పూన్ జ్యూస్, మనకి ఆనియన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జింజర్, ఇదే విధంగా జింజర్ జ్యూస్ కూడా చేసేసుకుందాం. నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను దీన్ని కూడా గ్రేట్ చేసేస్తున్నాను. ఓకే, జింజర్ని గ్రేట్ చేసేసుకున్నాం కదా, దీంట్లో నుంచి కూడా మనం జ్యూస్ తీసేసుకుందాం. నేను ఈసారి కోకోనట్ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయట్లేదు, డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను దీన్ని వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇందులో ఫుల్ ప్యూరిటీ కావాలి కాబట్టి. అండ్ నేను తీసుకుంటుంది ఆనియన్ జ్యూస్ అండ్ జింజర్ జ్యూసే కదా, వాటిని కూడా నేనేం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో. సో ఇలా వేడైతే చాలు. మనకి ఆల్రెడీ ఈ బౌల్లో కింద హాట్ వాటర్ ఉన్నాయి. కొంచెం సేపు ఈ కోకోనట్ ఆయిల్ ఉన్న బౌల్ని ఇందులో వదిలేస్తే అదే ఆటోమేటిక్గా హీట్ అయిపోద్ది. నాకు ఆయిల్ అన్నది బాయిలింగ్ స్టేట్లోకి రానవసరం లేదు కాబట్టి నేను ఈసారి ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో తీసుకుంటున్నాను. అది ఓన్లీ ఆయిల్ హీట్ అయితే సరిపోద్ది. సో మనం ఫింగర్ డిప్ చేసేంత హీట్ ఉంటే చాలు.
కోకోనట్ ఆయిల్ మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదు, బికాజ్ మన హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం ఆయిల్ తీసుకుంటూ ఉంటాం కదా. సో నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ఓకే, ఆనియన్ జ్యూస్ 1 స్పూన్, జింజర్ జ్యూస్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. చూసారా 1 ఇంచ్ జింజర్లో నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 స్పూన్ వచ్చింది. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాము. నీట్గా మిక్స్ అయిపోతుంది, ఒక క్లౌడీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మొత్తం మిక్స్చర్ అంతా ఒక క్లౌడీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా. అండ్ ఆయిల్ కూడా మనకు అంత హీట్ లేదు, సో ఇప్పుడు మనకి అప్లై చేసేసుకోవచ్చు. మసాజ్ చేసుకున్న తర్వాత మాత్రం మనం హెయిర్ని కోమ్ చేసుకోము కాబట్టి ముందుగానే మీరు ఏదైనా చిక్కులు అలాంటివి ఉన్నా కోమ్ చేసేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ని వీక్లీ ట్వైస్ 15 డేస్ పాటు యూస్ చేసి చూడండి. మీకు హెయిర్ లాస్ అన్నది తగ్గడంతో పాటు మీకు ఎక్కడన్నా జుట్టును అదే చాలా పడిపోయింది, స్కాల్ప్ కనిపిస్తుంది అన్న చోట కూడా మీకు హెయిర్ రీగ్రోత్ అన్నది కనిపిస్తుంది. సో ఇలా హెయిర్ని చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని నిదానంగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి. స్లోగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. మనం అప్లై చేసుకునే ఏదైనా హెయిర్ ఆయిల్ మనం రూట్స్లో ఎంత అయితే అప్లై చేసుకుంటున్నామో హెయిర్ లెంత్లో కూడా అంతే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్, డ్రైనెస్ ఇలాంటివి లేకుండా ఉంటాయి కదా. లెంత్ వైజ్ కూడా నేను అప్లై చేసేసుకుంటున్నాను. స్లోగా హెయిర్ అంతా కూడా మసాజ్ చేసేసాను. ఎంతసేపు మసాజ్ చేయాలి? ఒక 10 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి మన హెయిర్ని. రైట్, మసాజ్ చేసుకోవటం అయిపోయింది. ఈవెన్గా మన స్కాల్ప్ మొత్తాన్ని మసాజ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మసాజ్ చేసుకోగలిగితే మన స్కాల్ప్లోకి బ్లడ్ ఫ్లో అన్నది అంత బాగుంటుంది. సో దాన్ని బట్టి మన హెయిర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఎంతసేపు ఉంచుకోవాలి? కుదిరితే మీకు ఓవర్ నైట్ ఉంచుకున్న చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదు చాలామంది ఆనియన్లో నుంచి వచ్చే పంజిట్ స్మెల్ని భరించలేరు కదా. సో జస్ట్ 2 hours ఉంచుకొని
మన రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ అండ్ కండిషనర్తో మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా టైం లేదు అని అంటారా, జస్ట్ 1 hour ఉంచుకొని కూడా మీరు వాష్ చేసేసుకోవచ్చు. బట్ మినిమం మాత్రం 1 hour ఉంచుకోవటం చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం మసాజ్ చేసుకొని పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా, సో మనం అప్లై చేసుకున్న ఆనియన్, జింజర్ అండ్ ఆయిల్ మంచిగా మన పోర్స్లోకి వెళ్ళి మన రూట్స్ని స్ట్రెంగ్తన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మినిమం 1 hour ఉంచుకుంటాం చాలా మంచిది, సజెస్టెడ్ టైం అని అంటాను. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంచుకోగలిగితే ఉంచుకోండి. లేదు టైం లేదు అని అంటారా, జస్ట్ 1 hour తర్వాత మీరు రెగ్యులర్ షాంపూతో వాష్ చేసేసుకోండి.